హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రేషన్ కార్డులో ఉన్న వారికి శుభవార్త అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి గుడ్ న్యూస్. ఏంటా అని అనుకుంటున్నారా? రేషన్ షాపుల్లో కోడిగుడ్లు అందుబాటులోకి రానున్నాయి. రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? సాధారణంగా రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర, కందిపప్పు వంటివి మాత్రమే ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల రాగులు కూడా ఇస్తున్నారు. అయితే ఇకపై రేషన్ కార్డు కలిగిన వారికి కోడిగుడ్లు కూడా ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకు, ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి. కోడిగుడ్డు చాలా పోషకాలు కలిగి ఉంటుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది వీటిని తింటూ ఉంటారు. ప్రస్తుతం రేషన్ కార్డు కలిగిన వారికి కోడిగుడ్లు ఇవ్వాలనే ప్రతిపాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. అలాగే నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ తాజాగా ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఒక కార్యక్రమం జరిగింది. ఇందులో పౌల్ట్రీ ఇండియా వ్యవస్థాపకుడు చక్రధర్రావు, కౌన్సిల్ అధ్యక్షుడు బాలస్వామి పాల్గొన్నారు. స్కూళ్లలో వారానికి 6 గుడ్లు, అంగన్వాడీల్లో గర్భిణులకు రోజుకు 2 గుడ్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డు కలిగిన వారికి నెలకు కనీసం 30 గుడ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని, పోషకాలు లభిస్తాయని వివరించారు. అయితే ప్రభుత్వం వీళ్ల విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. అలాగే స్కూళ్లలో గర్భిణులకు ఉచితంగా గుడ్లు లభిస్తున్నాయి. ఈ క్రమంలో రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.